నడిచే దేవుడు. పరమాచార్య స్వామి వారి జ్ఞాపక శక్తి అమోఘం, అద్భుతం. వారు చిన్న విషయాన్నైనా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. మహాస్వామి వారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మకాం చేస్తున్నారు. ఒకరోజు మధ్యాహ్నం ఉపన్యాసం తర్వాత వరుసలో వస్తున్న విద్యార్థులందరికీ ప్రసాదం, కుంకుమ ఇస్తున్నారు. అందులో ఒక విద్యార్థి ప్రసాదం తీసుకున్న తర్వాత మహాస్వామి వారు పిలవడంతో మళ్ళా వచ్చాడు. స్వామివారు అతన్ని కన్నడంలో "నువ్వు ధార్వాడ, ఉత్తర కర్ణాటక నుండి వచ్చావా?" అని అడిగాడు. ఆ విద్యార్థి అవునన్నాడు. స్వామివారు అతన్ని "నీ పేరు చంద్రశేఖర్ కానీ చంద్రమౌళి కానీ కదా?" అని అడిగారు. అతను ఆశ్చర్యపోతూ "అవును, చంద్రమౌళి" అని బదులిచ్చాడు. అతని వయస్సు అడగగా 22 అని కూడా చెప్పాడు. తర్వాత మహాస్వామి వారు అతని తల్లిదండ్రుల యోగక్షేమాలు విచారించి మళ్ళీ ఆశీర్వదించారు. మొత్తం ఈ సంభాషణ అంతా కన్నడంలో జరిగింది. చంద్రమౌళి కొద్దిగా సంకోచిస్తూ అతను స్వామివారిని కలవడం ఇదే మొదటిసారని, మరి తన గురించి ఈ విషయాలన్నీ స్వామివారికి ఎలా తెలుసునని అడిగాడు. అందుకు స్వామివారు 23 ఏళ్ల క్రితం స్వామివారు ధార్వాడలో మకాం చేస్తున్నప్పుడు దంపతులొకరు వచ్చి పిల్లల్ని ప్రసాదించమని అడిగారు. స్వామివారు వారిని అనుగ్రహించారు. వారికి ప్రసాదం ఇవ్వగానే ఆ యజమాని ఆ కుంకుమను నుదుట పెట్టుకుని చెయ్యి కిందకు తీస్తుండగా చెయ్యి కదలికల వల్ల కొద్దిగా కుడి భుజానికి కూడా పెట్టుకున్నాడు. స్వామివారు కుంకుమ ఇవ్వగానే చంద్రమౌళి కూడా అలాగే చేయడంతో అప్పుడు అతని తండ్రి చేసినది గుర్తుకు వచ్చింది స్వామివారికి. ఆ సంఘటనను గుర్తుకు తెచ్చుకుని ఆ ప్రశ్నలను అడిగి వయసును కూడా లెక్కగట్టారు. సాధారణ చేతి కదలికలో అతను చేసిన ఈ చిన్ని విషయాన్ని కూడా స్వామివారు గమనించి గుర్తుపెట్టుకుని ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దాన్ని నెమరు వేసుకోగలిగారు. వారు జగద్గురువులు.